వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో శనగపిండి చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. శనగపిండి చట్నీ పూరీలలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. నూనెలో వేసి కలపాలి. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత మనము ముందు ఒక స్పూను ఉప్పును వేయాలండి. మనం ఎంత శనగపిండి చేసుకుంటున్నామో అంత క్వాంటిటీకి తగినట్లు మీరు ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్కు తగినట్లుగా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చి ఆలు ముక్కల్ని ముక్కలుగా చేసుకొని నేను ఇందులో వేస్తున్నానండి. ఇలా ఆలులో ఉల్లిపాయలు ఆలు కొంచెం వేయించుకోవాలండి. తొందరగా ఉడికిపోతాయండి ఉర్లగడ్డలు కూడా. పచ్చిమిర్చి తొక్కు వేసుకుంటున్నానండి. ఇది పచ్చిమిర్చి తొక్కు మిక్సీలో పట్టుకున్నాను. తర్వాత పసుపు వేసుకున్నాను. ఇలా వేసుకొని మనము మొత్తము వేయించుకోవాలండి. శనగపిండి చట్నీ పూరీలలోకి కానీ దోశలలోకి కానీ చాలా బాగుంటుందండి. తొందరగా అయిపోతుంది. ఇంట్లో ఏమన్నా కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకున్నామంటే మనకు తొందరగా అయిపోతుంది. తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఆలు ముక్కలు పచ్చివి తీసుకున్నాను కాబట్టి ఇలా నీళ్లు పోసి ఉడికించుకోవాలండి. మీరు ముందే ఉడకపెట్టుకుంటే స్మాష్ చేసి వేసుకోవచ్చండి. మూసిపెట్టి ఉడికించుకోవాలి. తర్వాత శనగపిండిని నీళ్ళల్లో కలుపుకొని ఇలా ఆ మిశ్రమంలో వేయాలండి. ఎందుకంటే మనము ఆలుగడ్డలు పూర్తిగా ఉడికిన తర్వాత ఇలా శనగపిండి మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండాలి. లేకుంటే ఉండలు కట్టుకుంటాయండి. అందుకని మనం కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి. చూడండి, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే ఉల్లిపాయలు ఆలు ముక్కలు బాగా కనిపిస్తాయండి. మనం తినడానికి కూడా బాగా టేస్ట్గా ఉంటుందండి. పచ్చిమిర్చి వేసింటాం కాబట్టి కారం ఏమీ అవసరం లేదండి. తొందరగా అయిపోతుందండి. అంతా ఒక 10 నిమిషాలలో కూర తయారైపోతుందండి. ఎవరన్నా వచ్చినా కానీ తొందరగా చేసేయి పెట్టచ్చండి. పూరీలు కానీ దోశ కానీ. ఇలా నేను దోశ బొంబాయి చట్నీ